మన గౌరవనీయులు సిరికొండ లక్ష్మీనారాయణ గారు. ఆయనది టాటా బిర్లా కుటుంబం కాదు, వ్యవసాయ కుటుంబం. మనలాగానే మీలాగానే వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి ఇంకో తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ. మరి ఆయన ఇలా వేలాది మందికి ఉపాధినిస్తూ, ఇంతమంది సార్లకు జీతాలు ఇస్తూ, ఎంతో మంది మీలో కూడా రేపు పొద్దుగాల బాగా చదువుకొని సార్ దగ్గరకు వస్తే సార్ కూడా అవకాశాలు ఇస్తాం. సో కాబట్టి అలాంటి అవకాశాలను సృష్టించినటువంటి వ్యక్తి గురించి మా సహోదరుడు ఒకసారి చప్పట్లు కొట్టండి. మా తమ్ముడు తెలంగాణ స్పోర్ట్స్ సింగర్ రాజు చాలా అద్భుతమైనటువంటి గాయకుడు అన్నమాట నా సోదరుడు. ఇతను మన సంస్థ గురించి ఎంతో మంది ఉద్యమకారులు కావచ్చు, ఎంతో మంది మనకు ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, సార్ నుండి వచ్చి మాట్లాడిపోయి కన్సర్న్ ఇచ్చి అదే ఇంత మంచివాడు ఆ సారు అని చెప్పేసి అన్న అంశాలను మన రాహుల్ గారికి తెలవడం వల్ల ఇంత మంచి గురించి నేను ఒక పాట రాయాలని చెప్పేసి నా దగ్గరకు వస్తే సార్ని తీసుకొచ్చి మరి ఎంతో అద్భుతంగా, ఎందుకంటే ఇది కేవలం ఏంటంటే మన రామయ్య సంస్థకు డైరెక్టర్ గారికి నా పాటను అంకితం చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మన రాహుల్ గారికి చెప్పడం, దానికి సార్ ఒప్పుకోవడం. ఎంతో అద్భుతమైనటువంటి సింగర్ అనమాట. ఆయన ఏం పాటలు పాడతాడు, ఎలా పాటలు పాడతాడు. ఇక నుంచి మనకి ఏదైనా సాంస్కృతిక ప్రోగ్రామ్ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అనుకున్నప్పుడైనా మా తమ్ముడు వచ్చేస్తాడు. ఓకేనా? సో మరి మనం సాంగ్ రిలీజ్ చేద్దాం. మన సాంగ్ ఓకేనా? ఎవరి సాంగ్ ఇది? రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్. జయ హో జయ హో జయ హో రామయ్య ఇన్స్టిట్యూట్. జయ హో జయ హో జయ హో రామయ్య ఇన్స్టిట్యూట్. పదకొండేండ్ల విద్యా బోధనలు అలు పెరగని శ్రామికుడు, లక్షల మంది టీచర్లను తీర్చిదిద్దిన శ్రామికుడు, భావితరాల వారధి భవిష్యత్ తరాల పెన్నిది. సాగిపోరా నవతరమా రామయ్యతో జత కట్టి, నిలబెట్టును నింగిల నిన్ను విజయ పతాకమై. అతడే మన సిరికొండ లక్ష్మీనారాయణ. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మారుమూల గ్రామాల నుంచి కష్టపడి ఈ ఎత్తుకు ఎదిగినటువంటి ప్రతి బిడ్డకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్కకు, చెల్లెకు, అన్నకు, నా వీరాకులను అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి గత సంవత్సరం ఇదే హాల్లో ఇంతమందిలో నేను మాట్లాడినా, మళ్ళీ ఇలాంటి సువర్ణ అవకాశం నాకు వస్తుందని నేను భావించలేను. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి రావాలి, నేనేదో మీకు చెప్పాలి, నా సక్సెస్, నేను సక్సెస్ అయినా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కళలతో వచ్చిండ్రు ఇక్కడికి. అలాంటి స్టూడెంట్స్కి రామాయణ ఏం చేస్తున్నది, డైరెక్టర్ గారు ఎట్లా చూసుకుంటున్నారు అనేటటువంటి మొత్తాన్ని కూడా విశ్లేషణ చేసి నేను ఈ పాటను మీ ముందు పెట్టిన. ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ మాట, ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవాలంటే ఎవరికి వారికి చక్కగా ఉన్నారు అంటే క్యారెక్టర్లో. ఒక తల్లిదండ్రులు నలుగురు కొడుకులను చూసుకోవాలంటే ఎంత బాధ్యత చూసుకుంటారో, మీ అందరి కొడుకులను బిడ్డలు ఈరోజు కూర్చొని ఈరోజు మీరు వింటున్నారంటే ఇంత చక్కగా చూసుకొని, ఇంత మంచిగా చూసుకొని, ఇంత ఫ్యాకల్టీ నుంచి వేలాది మంది టీచర్లను తీర్చిదిద్దిన
లక్ష్మీనారాయణ సార్ కోసం నేను ఎందుకు పాట రిలీజ్ చేయొద్దు, నేను చేయాలి, ఇలాంటి గొప్ప వ్యక్తి మీద నేను పాట రిలీజ్ చేయాలి. తెలంగాణలో 34 మంది రూలింగ్ ఎమ్మెల్యేలకు నేను పాటలు పాడినా, పాటలు కానీ ఎలక్షన్ టైంలో కానీ. ఇలాంటి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వ్యక్తి మీద నేను ఎందుకు పాడకూడదని నేను డిసైడ్ అయ్యి మీ అందరి కోసం ఈ చెరువుగానితో పాటలు నవతరమా నవతరమా ఇదే అదలు కదలడం, మీ లక్ష్యం ఛేదించే వరకు నిద్రపోకండి అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ పాటని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంతమంది ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి మన మహోన్నతమైన వ్యక్తి, మానవతావాది మన లక్ష్మీనారాయణ సార్ గారికి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఇక్కడ కూర్చున్న విద్యార్థులే కాదు, గత 10-15 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినటువంటి ఈ అధ్యాపక బృందం ఎవరైతే ఉందో వాళ్ళ తరఫున కూడా సార్కి జన్మదిన శుభాకాంక్షలు. రామయ్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీకొండ లక్ష్మీనారాయణ సార్ గారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ చాలా మంది ఉండడం జరిగింది. వాస్తవంగా దాని పక్కన రోడ్డు ఉంది, కానీ అది లేకపోతే అది కూడా మన క్లాస్ రూమ్ అయ్యేది. వాస్తవంగా తాజ్మహల్ కట్టేటప్పుడు తాజ్మహల్ చాలా మంది కట్టిన తర్వాత చూశారు, కానీ తాజ్మహల్ అనేది కట్టక ముందే దాన్ని డిజైన్ చేసినటువంటి ఇంజనీర్ తన మెదడులో చూశాడు. సో ఇంత జనాభాని, ఇంత విద్యార్థుల్ని చాలా ఆలోచన చూడడం జరిగింది. నేను రోజు కరెంట్ చెప్తాను, కానీ సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడిందో నాకు తెలియదు. వెంటనే సార్ నాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా ఫోన్ చేసి, సార్ నన్ను గోపాల అన్నాడు సార్. ఓకే, అయితే గోపాల సీటెట్ నోటిఫికేషన్ పడింది, మరి చూసావా అంటే లేదు సార్ చూడలేదు సార్ అంటే సార్కి ఒక నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా కోచింగ్ చేయాలి, ఏ ఫ్యాకల్టీని ఎంచుకోవాలి, ఏ విధంగా ఎప్పుడు వాళ్ళకి తరగతులు అలాట్మెంట్ చేయాలి, ఒక లాంగ్ విజన్ ఉంది సార్. మనం చిన్నప్పుడు శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుకుంటాను 3 చేపలటువంటి కథ ఉంటుంది. దీర్ఘదర్శి దీర్ఘసూత్రుడు ప్రాప్త కాలజ్ఞుడు అని ఉంటుంది. ఆ దీర్ఘదర్శి చేప నేను అప్పుడు చదివినప్పుడు అర్థం కాలే, కానీ ఇక్కడ కనిపిస్తున్నాడు లక్ష్మీనారాయణ. నిజంగా సార్తో మాట్లాడాలి, గెలవాలి అనుకోవడం అనేది మన మనసులో మాత్రమే అనుకుంటాం, అది సాధ్యం కాదు. సార్ దగ్గరికి వచ్చేసరికి ఏదో మనం చెప్తాం అనుకుంటాం, కానీ అల్టిమేట్ గా సార్ అనుకున్నదే మనతోటి ఒప్పించేలా చేస్తారు. ఎవరు ఒప్పించకుండా, ఎవరు తప్పించకుండా. ఓకే, సో అది రామయ్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన సిరిపాటి లక్ష్మీనారాయణ సార్ గారు. నిజంగా ఆయన గురించి వాస్తవంగా షార్ట్ కట్ లో SLN అంటారు. SLN అంటే సిరికొండ లక్ష్మీనారాయణ, ఇంకా చెప్పాలంటే సునీత లక్ష్మీనారాయణ. మనందరి దృష్టిలో సరిలేరు నీకెవరు. డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారికి మనందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను దాదాపుగా 13 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. నేను ఒక నమ్మకాలు మనందరినీ భూలోకానికి పంపించేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక డబ్బాలో ఓర్పు, పట్టుదల, చాకచక్యం, నైపుణ్యం, నాణ్యత ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని ఈ ఎడమ చేతి నుంచి ఒక్కొక్క మనిషిని తీసి ఈ డబ్బాల నుంచి ఏదో ఒకటి తగిలితే ఆ మనిషికి తగిలించి అంటే ట్యాగ్ లాగా తగిలించి భూమిని పంపించుకుంటారు. ఈ లక్ష్మీనారాయణ సార్ పంపించే వరకు ఏం చేశారంటే మొత్తం డబ్బా తీసుకుంటూ వచ్చారు. అంటే ఆ ఓపికను మనం ఎక్కడా చూడలేం, ఆ పట్టుదలని ఎక్కడా చూసుంటాం. ఇప్పుడు మీ అందరినీ నా కళతో చూస్తున్నారు, ఆయన కళతో చూస్తున్నారు. నాకు వేరేగా కనిపిస్తారు, ఆయన వేరేగా కనిపిస్తారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చిన కళ్ళు వేరు, ఆయనకి ఇచ్చిన చెవులు వేరు. ఏదో ఒక విషయం వింటే మనం వేరేగా కనిపిస్తుంది, ఆయన వేరేగా కనిపిస్తుంది. తేడా అలాంటి కాదు. ఆ వినే దాంట్లో
ఆయన గ్రహించే దాంట్లో అతి చిన్న సూక్ష్మంగా ఉన్న దాన్ని కూడా గ్రాస్ చేస్తాడు. దాని పట్టుదలతో చివరి వరకు చేరేంత వరకు కూడా దాన్ని వెనక్కి తీసుకోడు. లాక్డౌన్ లో కూడా ఎంతో మంది నాన్ టీచింగ్ వారికి కూడా ఉపాధి కల్పించారు. కాబట్టి అంతటి ఘనమైన కీర్తి సంపాదించిన వ్యక్తి యొక్క బర్త్డేని మనం జరుపుకుంటాం. అందుకు నేను అకాడమీ మై నాలెడ్జ్ నేను ఈ రోజు నుంచి మీకు ఒక విషయం చెప్తాను. అంటే మీరు రామయ్యతో కోచింగ్ తీసుకొని మీరు జాబ్లో స్థిరపడతారు. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ వస్తారు. వచ్చిన ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 20వ తేదీన రామయ్య విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే అందం పెంచుకున్నాం అనుకోండి, కెమెరాలో బయట నుంచి ఆనందపడతాం. అలాగే ఆస్తి పెంచుకున్నాం అనుకోండి, గంధపు చక్రంలో వేసి తగలబెడతారు. అలాగే హోదా పెంచుకున్నాం అనుకోండి, కోటింగుల్లో నిలబెడతారు. కానీ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే ఇలాంటి వారి బర్త్డే చేసుకుంటారు. నేను ఒక్కనే టీచర్ అయితే నా ఒక్క కుటుంబమే బాగుపడుతుంది. కానీ నేను ఒక కోచింగ్ సెంటర్ను నెలకొల్పితే నా కోచింగ్ సెంటర్ ద్వారా వేల మంది లక్షల మంది విద్యార్థులను తయారు చేస్తే అది చాలా ఉన్నతంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో సార్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. స్థాపించినప్పుడు చాలా తక్కువ మందితో స్థాపించినప్పటికీ ఆయన ఒక పట్టుదల, కమిట్మెంట్ అవన్నీ కలిసి ఈ రోజు ఒక ఉన్నతమైనటువంటి శిఖరంగా ఎదగడం జరిగింది. సార్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవట్లేదు. నేను అందుకే కనపడుతున్నాను లేదు. ఎందుకంటే మనం సడన్గా అనుకోవడం అది అయితే ఈ మనస్ఫూర్తిలో ఒకటే చెప్తాను, జన్మదిన శుభాకాంక్షలు. రామయ్య గారు శ్రీకొండ లక్ష్మీనారాయణ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. మన ఇన్స్టిట్యూట్ కంటే ముందు నేను డిఎస్సి వేరే సంస్థలు బోధించేవాడిని. ఆ సంస్థలు క్లోజ్ అయిన తర్వాత సారు ఫస్ట్ బ్యాచ్ నుంచి ప్రెసెంట్ 2021 వరకు 11 ఇయర్స్ ఎంతోమంది ఎటు డిఎస్సి వాళ్ళకు బోధించారు. ప్రెసెంట్ ఇప్పుడు మనకు 1 ఇయర్ అయితే మన ఎస్ఐ కూడా మీ యొక్క ప్రోత్సాహంతో మీ ఫ్రెండ్స్ కానీ సంథింగ్ ఎవరున్నా కూడా మన రామయ్య డైరెక్టర్కు పంపించండి. నేనైతే ఎలాగైతే టీచర్ని తీర్చిదిద్దానో ఎంతోమంది ఎస్ఐలు ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, నేను ఏ దేశం పోయినా నాకు గుర్తుపడుతున్న వాళ్ళు. బట్ నేను గుర్తుపట్టలేదు, ఎందుకంటే వాళ్ళ మొక్క కౌలుగా చేసే అవకాశం ఉంటుంది. రెండవది, మళ్ళీ నేను ఎన్నో సంస్థలో గుర్తు కూడా చెప్పాను. మళ్ళీ మన రామయ్య కాన్ఫిడెంట్ ఎగ్జామ్లో గ్రూప్ 2 స్టార్ట్ అయ్యింది. మీరు రావచ్చండి. ఒకవేళ అయి ఉంటే సక్సెస్ కంపల్సరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? 2015 బ్రేక్ ఇస్తే అప్పుడు నాకు సార్ కనపడలేదు. కానీ 2015 బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2019లో సార్ వచ్చాడు. బట్ సారే నా దగ్గరకు వచ్చి ఒక న్యూస్ 55 చైర్మన్ నన్ను చేసిందంటే సార్ది కూడా కీలక పాత్ర ఉంటుంది. చాలా సంతోషంగా, ఎందుకంటే నేను అప్పుడు వచ్చుంటే మీలాగే ఇక్కడ కూర్చొని ఒక టీచర్ ఇక్కడ గవర్నమెంట్ టీచర్ ఏదో ఒకటి అయ్యేవాడు. కానీ ఆ రోజు సార్ రాకుండా నన్ను ఏం చేసిందంటే ఏకంగా న్యూస్ 55 చైర్మన్ చేసి ఇప్పుడు ఎంతో మంది పొలిటికల్ ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్లు, ఎంపీలకు మనం ఛానల్ తరఫున సోషల్ మీడియా కానీ దాని తర్వాత ఏదో చేస్తున్నాం. అది చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ ఇంత ప్రేమాభిమానం చూపించినందుకు మన వేదిక మీద ఉన్న సార్లకు కానీ మీకు కానీ టైం లేదు కాబట్టి సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఇప్పుడే మన న్యూస్ 55 చైర్మన్ సైదుల్ గారు చెప్పారు. సో టెట్ టు డిఎస్సి గురుకుల టీచర్స్ కోసం గవర్నమెంట్ మీద ప్రతిరోజు మీరు లైవ్ వస్తారు చూడండి. మార్నింగ్ 8 to 8:30 టైంలో, మార్నింగ్ టైంలో లైవ్లో వస్తున్నాడు. 100% నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విషయం అంటే మీన్స్ హుజురాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ లోపు అన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి.
సో మనకు సంబంధించినంత వరకు మాత్రం టెట్ నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నది. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ వస్తేనే, అంటే దాదాపు 2017లో మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 4 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి 6 నెలలకు ఒకసారి టెట్ అయ్యాలి యాక్చువల్గా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం. మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది. సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది. సో చాలామంది సీటెట్ నిన్న మొన్న తెలుగులో వస్తుందా అని అడిగారు. తెలుగులో రాదు, ఓన్లీ లాంగ్వేజ్ తెలుగులో వస్తుంది. అంటే ఓన్లీ తెలుగు గ్రామర్ 30 మార్కుల వరకు మాత్రమే తెలుగులో వస్తుంది. మిగతా అంతా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది. సో కాబట్టి మనకు December 16th నుంచి January 15th వరకు ఎగ్జామ్స్ ఆన్లైన్ టెస్ట్. మీ అందరూ తెలిసిందే, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, ప్రతి ఎగ్జామ్ రాబోయే ఎగ్జామ్ కూడా ఆన్లైన్ టెస్టే ఉంటుంది. సో మన టెట్ కన్నా మన టెట్ రాస్తే కనీసం మన స్టేట్లో డిఎస్సి, మన స్టేట్లో గురుకుల మాత్రమే రాసుకోవచ్చు. అదే సీటెట్ రాస్తే కేంద్రీయ విద్యాలయ కానీ, మిలిటరీ స్కూల్ కానీ, నవోదయ కానీ, ఏకలవ్య స్కూల్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, మళ్ళీ తెలంగాణలో ఉన్న స్టేట్ డిఎస్సి కానీ, గురుకుల టీచర్స్ కానీ ఏదైనా రాసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మన టెట్ మీద మనకి ఇప్పుడు మన గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. కాబట్టి 100% మీరు సీటెట్ అందరూ అప్లై చేయండి, భయపడకండి. ఎందుకంటే సీటెట్ ఇంగ్లీష్ మీడియం కదా. నేను చాలాసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక స్టూడెంట్ వచ్చి గురుకుల టీచర్స్ రాస్తాడు కానీ సీటెట్ మాత్రం భయపడ్డాడు. అంటే గురుకుల టీచర్స్ ఏం తెలుగు మీడియంలో వస్తుందా? గురుకుల టీచర్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే వస్తుంది. గురుకుల టీచర్ జాబ్ కొట్టాలనే లక్ష్యం ఉన్నోళ్ళు సీటెట్ను చూసి భయపడితే గురుకుల టీచర్ ఎట్లా అవుతారు? సో కాబట్టి ఆ లాజిక్ ఆలోచించండి. రాబోయే నోటిఫికేషన్స్ ఫస్ట్ టెట్ వస్తుంది, తర్వాత 90% ఛాన్సెస్ గురుకుల టీచర్స్కే ఉన్నాయి, లేకపోతే డిఎస్సి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విద్యా వాలంటీర్లో కూడా తీసుకోవట్లేదు. సో ఆ ఖాళీలు ఇప్పుడు రేషనైజ్ చేస్తున్నారు, ఖాళీలు ఏర్పడుతున్నాయి. కాబట్టి డిఎస్సి రాదని అపోహ ఏం పడకండి. 100% డిఎస్సి లేని నోటిఫికేషన్ ఉండదు. కాకపోతే ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. బట్ మన లక్ష్యం 2023 ఎలక్షన్ లోపు టీచర్ కావాలని పెట్టుకోండి. 2023 లోపు. సో టీచర్ కావాలంటే మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ డిఎస్సి. సో ఈ 3 నోటిఫికేషన్స్ కూడా 2023 ఎలక్షన్ లోపు రాబోతున్నాయి. సో కాబట్టి మీరందరూ టీచర్ కావాలని వచ్చారు. సో మ్యాక్సిమం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. 100% మీ అందరినీ పోయినసారి 90%, 80%, కొన్ని సబ్జెక్టులో 70%, కొన్ని సబ్జెక్టులో 60% ఎలాగైతే సాధించామో ఈసారి రాబోయే నోటిఫికేషన్లో 100% మన స్టూడెంట్సే ఎంత పోస్టులు ఉంటే అన్ని పోస్టులు రామయ్య సంస్థకే వచ్చేటట్టు నా వంతు ప్రయత్నం మన లెక్చరర్ల ద్వారా. మీరు చూసారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, ఏ ఫ్యాకల్టీ చూసుకున్నా నెంబర్ 1 ఫ్యాకల్టీ. నువ్వు మ్యాథ్స్ టీచర్ కావాలంటే శ్రీన్ సారు, అజయ్ సారు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా మన సంస్థ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. సో మామూలు వ్యక్తులు కాకుండా ఇక్కడ చెప్తున్నారంటేనే నెంబర్ 1 ఫ్యాకల్టీ అయి ఉంటారు. సో స్కూల్ అసిస్టెంట్ పరంగా తీసుకున్నా, గురుకుల టీచర్స్ పరంగా తీసుకున్నా, సేమ్ సార్ ఏ టాపిక్ తీసుకున్నా కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీ. హెచ్ఈడి పరంగా తీసుకున్నా అండ్ అంజనేయ సారు అండ్ శ్రీనివాస్ సారు. సో ఇక్కడ నెక్స్ట్ రాజేష్ సారు చెప్పారు ఇందాక, రాజేష్ సారు. సో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ట్రై మెథడ్ అండ్ సైన్స్ మెథడ్ అండ్ సోషల్ మెథడ్ ఆల్సో. ట్రై మెథడ్ ఎక్సలెంట్ చెప్తాడు, సైన్స్ మెథడ్ చెప్తాడు అండ్ సోషల్ మెథడ్ గురుకుల వాళ్ళకు కూడా చెప్తారు. మీరు యాప్లో కూడా చూసి ఉంటారు రాజేష్ సార్ గారు. సో వీళ్ళందరూ ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా మన ఆన్లైన్ కోచింగ్ ద్వారా మీకు డెమో క్లాస్ కూడా ఫ్రీగా వినొచ్చు. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మన వీడియోస్ అన్ని అండ్ యాప్లో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక మన అకాడమీ డైరెక్టర్ గారికి చెప్పాల్సిన అవసరమే లేదు. సో అకాడమీ డైరెక్టర్ దాదాపు అంటే నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఈ కాంపిటేటివ్ రంగంలో మన రమేష్ సార్కు ఉన్నది అండ్ మన రోబోకు ఉన్నది. నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్. సో ఇటువంటి లెక్చరర్స్ అంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, 1,50,000 మంది స్టూడెంట్స్కి చెప్పి ఉన్న లెక్చరర్స్ తీసుకొచ్చి గ్యాదర్ చేశాం కాబట్టి ఇంత సక్సెస్ రేట్ కూడా ఉన్నది. సో ఎట్లయితే టీచర్లను తయారు చేశామో మనం కూడా ట్రాక్ మార్చాలి. ఇప్పటిదాకా దాదాపు ఒక 50,000-60,000 మంది కోచింగ్ బిజీ కారణం వల్ల వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అంత పట్టించుకోలేదు. సో తెలంగాణ వచ్చినాక మనం కొన్ని ఇన్స్టిట్యూట్లు, ఎస్ఐ కానిస్టేబుల్ ఇన్స్టిట్యూట్లు కానీ అండ్ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్లు కానీ చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చూస్తే ఆర్థమెటిక్ ఆయనే చెప్తాడు, రీజనింగ్ ఆయనే చెప్తాడు, ప్యూర్ మ్యాథ్స్ ఆయనే చెప్తాడు.
ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చేసుకోండి, ఒక లెక్చరరే ఆ మొత్తం కూడా చెప్తాడు. ఫస్ట్ పోయినప్పుడు ఆయనకు వచ్చింది చెప్తాడు, తర్వాత బ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఆయనకు రాని చెప్తాడు, ఎందుకంటే ఎట్లాగో వెళ్ళిపోవాలి కాబట్టి. సో అట్లాంటి మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు మన దగ్గర సోషల్ అంటే వేరే ఇన్స్టిట్యూట్లో ఒక్కసారి చెప్తాడు, హిస్టరీ ఆయన చెప్తాడు, జాగ్రఫీ ఆయన చెప్తాడు, సివిక్స్ ఆయన చెప్తాడు, ఎకనామిక్స్ ఆయన చెప్తాడు. బట్ ఇక్కడ చూశారు హిస్టరీ రోబో 2.0, జాగ్రఫీ వెంకరెడ్డి సార్, ఎకనామిక్స్ జోసెఫ్ సార్, పాలిటీ రామకృష్ణ సార్ అండ్ మార్కెట్ సార్, ఇట్లా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నాం కాబట్టి మన సక్సెస్ రేట్ ఉంది. ఈవెన్ ఫిజిక్స్కి సంబంధించి కానీ ఇక మీకు మన గోపాల సివిల్స్ అకాడమీ డైరెక్టర్, నేను డైరెక్టర్ పెట్టినంటే దాదాపు అక్కడ ఎంతో పట్టుదల కృషి ఆ ఫేస్లో అవపడిన అద్భుతమైన నాలెడ్జ్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాలెడ్జ్ ఉంటే నేను ఆ సీట్లో కూర్చోబెట్టగలను. సో కాబట్టి మన గోపాల గురించి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా ఫాలో కండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే, అది రెగ్యులర్గా ఫాలో కండి. సో అందరికీ పేరున రిప్లై ఇవ్వలేను, సో కాబట్టి మీ ముందే చెప్తున్నాను, పేరున నా బర్త్డే శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ మన తెలంగాణ ఫోక్ సింగర్ అండ్ రైటర్ అండ్ సింగర్ ఎండి రాహుల్ చూశారు మీరు, మన సాంగ్ ఎలా అంత అద్భుతంగా రాశాడో పాడాడు. మనకి ఎట్లయితే మన రామాయణ ఛానల్లో మన సంస్థ గురించి కానీ మన వీడియోస్ కానీ మన సబ్జెక్ట్స్ కంటెంట్ ఎట్లయితే మనకి ఎట్లా ఛానల్ ఉందో రాహుల్ ఫోక్ బ్రాండ్ ఛానల్ కూడా ఉంది. మీకు ఎప్పుడైనా మైండ్ ఖరాబ్ అయినప్పుడు మంచి సాంగ్స్, తెలంగాణ జానపద సాంగ్స్ వినాలనుకుంటే, మోటివేషన్ వినాలనుకుంటే, సో అప్పుడు మీరు టైం ఉన్నప్పుడు 100% వినండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆయన ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి దయచేసి మన సంస్థ కోసం ఇంత చేసినందుకు మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, సో వీళ్ళిద్దరి ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ముఖ్యంగా సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అందరూ అప్లై చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి, ఈ రోజు నుంచే అప్లై చేసుకొని త్వరగా ముగించుకుంటే మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ తెలుగు మీడియంలో తీసుకున్నా కూడా ప్రిపరేషన్ సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకున్నా కూడా మీ బ్యాచ్ అయిపోయాక రండి. బట్ ఎట్లాగో మనకు టెస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, సో ఆ కోచింగ్ అయిపోయాక సీటెట్ గురించి కావాలనుకుంటే తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ 60 మార్కులు ఉంటుంది ఎట్లాగో. సో రిమైనింగ్ మీకు ఇంగ్లీష్లో వస్తాయి. సో అది మీకు కోచింగ్ కావాలన్నా, మెటీరియల్స్ కావాలన్నా, దాని గురించి మీకు మేము 100% సహకరిస్తాం. రాబోయే నోటిఫికేషన్స్ బట్టి గ్రూప్స్ ముందు వస్తుందా, ఎస్ఐ కానిస్టేబుల్స్ ముందు వస్తుందా, మీ అర్హతను బట్టి ఏ నోటిఫికేషన్ వచ్చినా వదలకుండా మేము ఎట్లయితే అన్ని ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, టీచర్స్ కానీ ఎట్లయితే కోచింగ్ ఇస్తున్నామో మీ అర్హతను బట్టి, ఎవరు టీచర్ జాబ్ చేయలేరు, రాయలేరు ఎగ్జామ్, మీరు మాత్రమే రాయలేరు. ఎందుకు? మీరు బీఈడి డిఈడి మీకు మాత్రమే ఉన్నది. ప్రతి ఒక్క డిగ్రీ అభ్యర్థి గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ రాయొచ్చు. ప్రతి ఒక్క డిగ్రీ అభ్యర్థి టీచర్ జాబ్ రాయేస్తాడా? రాయలేడు. సో మీకు ఇంకా ఎక్స్ట్రా అర్హత బీఈడి డిఈడి ఉంది. బట్ రాబోయే 67,000 పోస్టుల్లో ఏ నోటిఫికేషన్ ముందు వస్తుందో తెలియదు. బట్ ఆ నోటిఫికేషన్లో ఏది వచ్చినా మీ అర్హతను బట్టి మీరు అప్లై చేసుకోండి. మీరు అందరికీ ఈ సంవత్సరమే నెక్స్ట్ నా బర్త్డేలోపు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. రాబోయే భావితరానికి బాసటగా నిలుస్తున్నాడు, వేలాది యువత గుండెలో విజ్ఞానం వెలిగిస్తున్నాడు. రామయ్య ఇన్స్టిట్యూట్ పెట్టి విద్యార్థుల భవిత చూపును తెలంగాణ ఆంధ్ర రాష్ట్రముల తిరుగులేని జయకేతనమై సిరికొండ లక్ష్మీనారాయణ సాగిపోయే యువ లక్ష్యమై, సిరికొండ లక్ష్మీనారాయణ సాగిపోయే యువ లక్ష్యమై. రాబోయే భావితరానికి బాసటగా నిలుస్తున్నాడు, వేలాది యువత గుండెలో విజ్ఞానం వెలిగిస్తున్నాడు.
నిరుపేదల గడపలో పెరిగిన ఆనిముత్యమా, నిరుద్యోగులకు ఉపాధినే చూపుతున్న నేస్తమా, కల్లూరు గ్రామంలో పుట్టిన సూర్యపేట బిడ్డరా, జానకి రాములు కామేశ్వరమ్మల చదువుల పంటే తానురా, రామయ్య ఇన్స్టిట్యూటునే స్థాపించిన కారణ జన్ముడు, వేలాది మంది యువతరానికి మార్గదర్శకుడే అతడు. జయ హో జయ హో జయ హో రామయ్య ఇన్స్టిట్యూట్, జయ హో జయ హో జయ హో రామయ్య ఇన్స్టిట్యూట్. పదకొండేండ్ల విద్యా బోధనలు అలు పెరగని శ్రామికుడు, లక్షల మంది టీచర్లను తీర్చిదిద్దిన శ్రామికుడు, భావితరాల వారధి భవిష్యత్ తరాల పెన్నిది, సాగిపోరా నవతరమా రామయ్యతో జతకట్టి, నిలబెట్టును నింగిల నిన్ను విజయ పతాకమై, అతడే మన సిరికొండ లక్ష్మీనారాయణ. జయ హో జయ హో జయ హో రామయ్య ఇన్స్టిట్యూట్, జయ హో జయ హో జయ హో రామయ్య ఇన్స్టిట్యూట్. రాబోయే భావితరానికి బాసటగా నిలుస్తున్నాడు, వేలాది యువత గుండెలో విజ్ఞానం